కూడా మీకు చెప్పినట్టే బరాబర్ కొత్త కొత్త ముచ్చట్లతో వచ్చేసిన. మరి ముందుగాల హెడ్లైన్స్ చూడురి, ఎన్కషిరి షురు చేస్తా వార్తలు. పెద్దన్నను బల్మి చేస్తున్న అన్నదమ్ములు, ఒక్కపారి ఇంటికొచ్చి బొమ్మని పైరోగులు. ఏతులు కొట్టిన టిట్టర్ పిట్టే, వెనకమర్లో చూసుకోమంటున్న జనం. బియ్యం కంటే ఉష్కె పిరం, పక్క రాష్ట్రంలా ఈ చిత్రం. ఫేస్బుక్ మోజుల మోడీ సారు, ఇలేకర్లకు ఇక మతుల పాఠాలు. దొంగకే టోపీ పెట్టబోయిన దొంగలు, ఎత్తుకొచ్చి స్టేషన్లో పెట్టిన పోలీసులు. రా 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 బంగారం, నీకు సాటి లేనే లేదోయ్ బంగారం. ఏంది గిట్ల పాట పాడుతుంది అనుకుంటురా? ఈ పాట నేను వాడుతున్నది కాదల్లా, మన చంద్రాలు సారు కేసీఆర్ సారు వాడుతున్నది. మరి వీళ్ళిద్దరు కలిసి ఓళ్ళని రమ్మంటున్నారు, ఓళ్ళని బంగారం అంటుర్రు. చూడురి, మొగడు కొట్టినందుకు ఏం కాదు కానీ యారాలు నవ్వితేనే మస్తు తండ్లాట అయిద్దట. అందుకే పక్క పొంటోళ్ళ ముంగట పరువు పోకుండా చూసుకుంటారు ఎవరైనా. ఇగో ఇప్పుడు ఇదే పనులు ఉన్నారు మన చంద్రాల్ సారు కేసీఆర్ సారు. నువ్వు అది చేస్తే నేను ఇంకోటి చేస్తానన్నట్టే ఊరుకుతున్నారు కదా మన ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇగో ఇప్పుడుగా అమెరికా పెద్ద అయిన ఒబామాని తీసుకొచ్చే ముచ్చట్ల కూడా గిట్లనే ముక్కిళ్ళ పెట్టుకున్నారట. నా దగ్గరికి అత్తడా నీ దగ్గరికి అత్తడా అని మస్తు తండ్లాట పెట్టుకున్నారట. ఎట్లనైనా కేసీఆర్ దగ్గరికి పోవుడు కంటే ముందుగాల నా దగ్గరికే రావాలని చంద్రాల్ సారు. ఏ గట్లయితే ఎట్లా? ఇదివరకు బిల్ క్లింటన్ బుష్లు హైదరాబాద్కే వచ్చేదా, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాకనే విజయవాడకు పోవాలని కేసీఆర్ సారు ఎట్లా సందు దొరికితే అట్లా పిలిపించుకోవాలని చూస్తున్నారట. అరే జనవరిలో జెండా వందనం పండుగకి అయినా వచ్చేది ఉన్నదని తెలియంగానే చంద్రాల్ సార్ ఇదివరకే మస్తు హైరోగలు చేసి పెట్టిండట. ఇక ఈ ముచ్చట ఎరకగానే కేసీఆర్ సార్ ఏమన్నా ఎనుకుంటాడా? ఏ ఒబామా సారు మీరు ముందుగాల మా కాడికే రావాలని ఉత్తరం రాసిండట. ఇక పనిగా అమెరికోళ్ళు కేటీఆర్ సార్ను కలిసినప్పుడు కూడా గిదే ముచ్చట జర్రంతా గట్టిగానే చెప్పిండట. ఒకవేళ ఒబామా మన దేశానికి వస్తే ఇక్కడికి వచ్చినా వచ్చేటట్టే ఉన్నదని చెప్పుకుంటారు అందరూ. మరి ఎవరు దిక్కుంటారనే పంచాయతీ వస్తే ఒబామా ఏమన్నా తెలివి తక్కువడా? ఇద్దరు పొత్తుల్నే ఉన్నది కదా హైదరాబాదు, గాన్నే ఇద్దరిని కలుస్తానని అంటాడు కావచ్చు. అరే ఒబామా రాగానే ఏం ఫాయిదా ఉన్నదుల్లా? మర్యాదలు చెయ్య పైసలు దండుగా అనుకుంటారా ఏంది? ఏం లేదు ఇట్లా పెద్ద పెద్దోళ్ళని తీసుకొచ్చి ఏదో కంపెనీలో ఒప్పందాలు ఏమన్నా చేసుకుంటారు. గట్లా మేము మంచిగా పని చేస్తున్నాం, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం అని చెప్పుకునేటందుకు ఇట్లా చేస్తారు. చెయ్యనిద్దాం గాని ఒబామా మరి ఎవరిది కోటేస్తాడో లేకపోతే ఇద్దరికి ఓటేస్తానంటాడో ఇక చూడాలిగా. అందాకనైతే ఇద్దరు చంద్రుల కళలల్లా ఒబామే ఉండేటట్టున్నాడులా. 2 కిలోల బియ్యానికి కిలో ఉస్కే. ఏంది బియ్యంలో ఉస్కరాళ్ళు ఉంటాయి గాని ఉస్కెను బియ్యం కమ్ముతారు. ఇదే మన వెనకట్ కాలమా తవ్వెడడ్లకు సోడు మక్కలమ్మ నీకే మీ మాటలు కాకపోతే అని మీరు అనుకుంటుర్రు, నాకు సమజైంది. కానీ ఇది నిజం వల్ల నమ్మబుద్ధి కాకుంటే ఇగో గీ వాడు తినుండ్రి. పొల్లు దానం కాదు ఉస్కె బోనం కాదు అంటారు కదా పెద్దలు. ఇగో చంద్రాల్ సార్ చేస్తున్న పని కూడా గట్లనే ఉన్నది. ఇంటర్నెట్ ఆన్లైన్లో ఇస్త్రీ పెట్ట కానుంచాలి విమానం టికెట్ల దాకా అమ్ముతుండే మన ఇకమతుల సారు. ఇంకా జర ఎక్కువ చేసి దునియాల ఎవ్వరికి రానసంటి ఉపాయం చేసి ఉస్కెను కూడా కంప్యూటర్లో బేరం పెట్టే దొంగలు దోసుకోపోకుండా ఈ ఉపాయం మంచిగానే చేసిండు గాని వాళ్ళ రాష్ట్రంలో బియ్యం కంటే ఉస్క కొనుడే ఫిరమైందుల్లా. అగో గిదేంది ఒడ్లు పట్టించి మిల్లుకు తీసుకుపోయి తౌడో దిక్కు బియ్యమో దిక్కు వేసి బస్తాలల్లా కుట్టమ్మేందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది గాని ఆవుల పంటి పోయి పుక్కడికి దొరికే ఉసుకకు గింతెందుకు ఖర్చు అయిద్ది? ఏ ట్రాక్టరో లారో వేసుకపోయి నిండా నింపుకు రావచ్చు అని డౌట్ పడుతున్నారా? అసలు ముచ్చట చెప్తినుర్రి. పక్క రాష్ట్రంలో ఓ తాన ఉసుకకు ఏలంపాట వాడితే 2 రూపాయల కిలో చొప్పున పడ్డదట. చూడుర్రి ఎంత ఫిరమో. రేషన్ దుకాణంలో బియ్యమేమో రూపాయికి కిలో లెక్క నమ్మబట్టిరి. మరి బయట కిలో ఉష్కకు 2 రూపాయల ఖర్చు కాబట్టి ఇంట్లో అగ్వేది ఫిరమేది మీరే చెప్పుర్రి. లెక్కకైతే ఉష్క ఫిరం ఉన్నట్లు కదా. మరి ఇట్లయితే పేద పబ్లిక్ ఉష్క కొననీకి బియ్యం కంటే ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఇక ఇటుక సంగతి ఏంది? సిమెంటు సలాక కొనుడు అయ్యే ముచ్చటేనా చెప్పుర్రి. ఇక రాను కంకర్ రాళ్ళు మొరం రాళ్ళు ఒక్కో దానికి ఆటానా రూపాయి అని అమ్మినా అమ్ముతారు కావచ్చు. ఇక హైటెక్ పనులకు ఇసొంటి జరిగిన ఇంతే ఉంటదన్లా అంటున్నారు పబ్లిక్. కడుపులో లేనిది ఏదైనా కక్కిస్తే బయటకు వస్తుందా? నిప్పు లేనిదే పొగెళ్తుందా? మన మనసులో ఉన్నది మనకు తెలియకుంటేనే బయటకు వస్తుందా? అరే ఇప్పుడు ఏమైంది లచ్చవ్వా, ఎందుకు ఇట్లా అంటున్నావు అన్నీ అని అనుకుంటుర్రు కదా.
ఇగో మన పెద్ద సారు ఇట్లనే మాట్లాడుతున్నాడు. ఏమైందో ఏందో మరి అరుచుకుందాం పారి. పరిగెలేరుకునేదానికి పర్పతి వస్తే వరిగింజలు ఏ చెట్లకు కాస్తాయని అడిగిందంటారు చూడురి. ఇగో మన మోడీ సార్ ముచ్చట కూడా అటు ఇటుగా గిట్టనే కొడుతున్నది. అబ్బా మొన్నటి దాకా టీవీలోళ్ళు పేపర్లోళ్ళు జనాలకు మంచిగా సేవలు చేస్తారని చెప్పుకుంటూ తిరిగి ఇగో ఇప్పుడు చూసిరా మీడియాకే క్లాసులు తీసుకునే కాడికి వచ్చిండు సారు. ఢిల్లీలో ఆప్కి అదాలత్ అనే కార్యక్రమం ఒకటి సురువయి 21 ఏళ్ళు నిండినాయని ఇద్దరు పెద్ద మనుషులను అంటే ఇటు ప్రధాని సార్ను అటు రాష్ట్రపతి సార్ను పిలిచిండ్రు. ఇగో గాన్నే మోడీ సారు మీడియా మీద కడుపులున్న కోపాన్నంతా ఎల్లగక్కిండు. విలేకరులు ముందుగానే కడుపులు ఏదో ఒకటి పెట్టుకొని వస్తారు, మాతోటి ఇది అది అని అనిపిస్తారని చెప్పుకొచ్చిండు. అంటే చూడుర్రి ఆయన కడుపులో ఆ ముచ్చట లేకున్నా గొంతుకెళ్ళి చెయ్యి పెట్టి గుంజి కిందేస్తారట. ఇగో గిట్లన్నాడు అని బదనాం వేస్తారట. వాళ్ళ కడుపులో లేనిది విలేకరు గుంజితే బయటకు వస్తా అదైనా ముచ్చట గాని లోపట ఒకటి బయట ఒకటి మాట్లాడేది వీళ్ళేనా? లోపట అన్ని కుట్రలు పెట్టుకొని మీది మెరుగులో మాట్లాడేది కూడా ఈ లీడర్లేనా? గీసోంటి వాటిని విలేకరులు తిప్పలవాడి గుంజి ఉతలేస్తారు గాని చూడుర్రి మోడీ సార్ ఎట్లా బట్టగాల్చి మీదేస్తున్నాడో. అంటే వాగుదాటిన ముచ్చట్లన్నీ గిట్లనే ఉంటాయని మనకు తెలియదా గాని అన్నట్టు ఈ నడుమ ఫేస్బుక్ ట్విట్టర్లు బగ్గ సోపతైనాయని కావచ్చులా. గవి ఇట్లా నాకు మస్తు ఫాలోయింగ్ ఉన్నది కదా గివీళ్ళతోటి ఏమైతుంది అనుకున్నట్టున్నాడు. లేకపోతే మళ్ళా ఇప్పట్లో ఓట్లు కూడా లేవా అనుకున్నాడు ఏందో గాని మొత్తానికి మోడీ సారు నీతులు చెప్పుట్లా మస్తు షాగబారుతున్నాడు అన్నట్టు. ఇక 4 వద్దులు పోతే ఏ మీడియా వద్దు నా ఇష్టమైన ఫేస్బుక్ ట్విట్టరే కావాలి అనేటట్టు కనిపిస్తాండే మోడీ సారు. పొలం గెట్టో ఇంటి చుట్టూ గెట్టు బండకాడ చిన్నగా ఇంచు జాగా అటు ఇటు అయితేనే కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే దౌడాలు షురు అవుతాయి. అసుంటిది కోట్ల విలువ చేసే ఎకరాల భూముల్ని ఎవ్వలన్నా ఏ పోనీ నృతి అని ఇడిచిపెడతారా? బంగారం అంటే మళ్ళా కొనుక్కుంటాం కానీ పోయిన భూమి మళ్ళా దొరుకుతుందా? కానీ వీళ్ళేంది మరి ఏ చేసిందేదో చేసిండ్రు అని ఒత్తగిడిచి పెడుతుర్రు. ఉండనీడిస్తే పండ మంచం అడిగినట్టు వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో వచ్చి ఎకరాలు కబ్జా పెట్టిరి. హైదరాబాద్ శివర్లలో ఏం తక్కువ 6,000 ఎకరాల భూములను కబ్జా పెట్టినని లెక్క కట్టిరట సర్కారోళ్ళు. ఇన్ని దినాలు అయినాక మళ్ళేం గుంజుకుంటారు అనుకున్నారో లేకపోతే ఖాళీ చేపిస్తే ఏమైతుంది కంప చెట్లు మొలుచుడు తప్ప అనుకున్నారో గాని కబ్జా పెట్టిన వాళ్ళకే పట్టా కాయిదాలు ఇయ్యాలని ఒక ఆలోచన చేసిండ్రట ఆఫీసర్లు. గిట్లా చేస్తే ఎంత లేదన్నా ఒక 15,000 కోట్ల రూపాయలు వస్తాయి. వాటితోని చాలా మంచి పనులు చేయొచ్చని చెప్తున్నారట. చెప్పుడు మంచిగానే ఉన్నది గాని ఇది మీకు న్యాయం ఎట్లయితే సార్? 60 ఏండ్ల సంధి కొట్లాడింది ఎందుకు చెప్పుర్రి? మా భూములు మాకు కావాలే, మా నీళ్లు మాకు కావాలే, మా కొలువులు మాకు కావాలనే కదా. మరి మీరేమో ఇప్పుడు ఇంకో తీర్ల చేయబడుతురి. ఎంతైనా పైసలు ఇయ్యంగానే కబ్జా పెట్టిన వాళ్ళకు పట్టా కాయిదాలు ఇస్తారా సార్? ఏడనన్న గిసుంటి కథ నడిచిందా చెప్పురి? ఎక్కిరిచ్చిన ముంగట ఎల్లెలకల పడ్డట్టు అనిపించదు. మీరే మళ్ళొక పెద్ద ఆలోచన చెయ్యాలే అంటున్నారు పబ్లిక్. గురువింద గింజకు తన కింది నలుపు తెలవదట. పిట్ట కూతల లోకేశం బడాయి కూతలు కూడా గిట్లనే ఉన్నాయి. మనకెళ్ళి ఒక ఏలు చూపిస్తున్నా అనుకుంటుండు గాని మిగిలిన 3 ఏళ్ళు ఆయనకెళ్ళే చూపిస్తున్నాయని సోయి తప్పి మాట్లాడుతున్నాడు. మరి మళ్ళేం మాట్లాడిండో తెలుసా జూనియర్ చంద్రాలు? అటుకులు బుక్కే నోరు ఆడిపోసుకునే నోరు వట్టిగానే ఉండవని అంటారు చూడుర్రి. అవ గట్టనే ఉన్నది మన ట్విట్టర్ పిట్ట ముచ్చట. చలివేడుతుందని చెద్దరు కప్పుకొని పండుకున్నాడో ఏందో తెలియదు గాని చాలా దినాలకు మళ్ళా కూసిండుల్లా మన ట్విట్టర్ పిట్ట లోకేశం. కేసీఆర్ సార్ సర్కార్కు 6 నెలలు అయింది కదా. ఇక ఈ ముచ్చట మీద వాళ్ళ చంద్రాల్ సార్ కుడి చేతితోటి రాసినట్టు ఎట్లా రాసిండో చూడుర్రి. మీ 6 నెలల పాలన మా చంద్రాలను తిట్టిపోయానికే అయిపోయింది, ఎలుగబెట్టింది ఏం లేదని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అంతేకాదు మీకు శాత కాకుంటే దిగిపోండ్రి మా వాళ్ళు వెళ్తారని ఏతులు మాట్లాడిండు. అవుగాని లోకేశం గిట్ల గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నది మీరు కాదా? కరెంటు కాడ కాలడ్డం పెడతారు, నీళ్ళ కాడలో వెళ్ళేనా, ఆఖరికి 11వ తరగతి పోరగాళ్ళ పరీక్షల్లో కూడా లొల్లే చేయబట్టిరి. మొన్నగా శంషాబాద్ కాడ విమానాలు ఆగేదానికి కూడా మీ తాత పేరే పెట్టుకుంటిరి. అగో గదేందంటే తెలుగు తల్లి ముద్దుల కొడుకు మా తాత అనుకుంటా గాయి చేయబడితిరి. అవును లోకేశము, పక్క రాష్ట్ర పోలను బాగానే ఎక్కిరిస్తున్నావు గాని మీ నాయన పాలన ఎట్టున్నదో వెనుకకు తిరిగో పారి చూసినావా? ఇగో నీ పిట్టగూళ్ళని రాతల కింద పబ్లిక్ ఏం రాసిర్రో పారి చదువుకో, గప్పుడు ఎరకైతుంది ఎవ్వల పాలన ఏ తీరుగున్నదో. ఉట్టిగానే బట్టగాల్సి మీ దేశుడు కాదు, జరంత వెనక ముందు ఆలోచన చేయాలి లోకేశం. పాపం రైతులు తినే కూట్ల మన్ను వస్తున్న జాలతలేదని
కళ్ళు సల్లవాడని పెద్ద మనిషి ఇంకో ఇగ్రం చేస్తున్నాడు. ఇక మనసుంటోడు బతకద్దు అన్నట్టే ఉన్నది ఆ పని. అన్నీ తెలిసిన పెద్ద మనిషి జర రాష్ట్రాన్ని గాడిన పెడతాడు అని అధికారం చేట్ల పెడితే మీరు చేసే పనులు గియా సుడురి. చంద్రాలు సారు మల్లేసుంటి ఇకమతులు పడుతున్నాడు. సుంకన్న బొంకరా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అంత ఉన్నాయన్నాడట వెనకటికి ఎవడో. ఓ గట్లనే ఉన్నది ఇగో ఈ పెద్ద ఆయన ముచ్చట. అరే ఎంత ఏతులోకి పోయినా దానికో అద్దుపద్దు ఉండాలి కదా. గవన్నీ గోదాట్లు ఇడిచిపెట్టి నోటికి ఎంత వస్తే అంత అనంగానే చాలుతుందా? లేకుంటే ఎందుల్లా మన పక్క రాష్ట్రం సీఎం చంద్రాల్ సారు ముదాం సోయిలేనట్టే మాట్లాడుతున్నాడులా. జనాలకు బువ్వ దొరికే తొవ్వ చూపెట్టాలని అందరు అడుగుతాంటే ఎవ్వలకు భూమి దొరకకుండా చేస్తా చూడు అని గోషకు కడతాడు. ఇప్పుడు రాజధాని కడతానని భూములు తీసుకుంటున్నాడు కదా జనాలు తానా. గట్ట తీసుకున్న భూమిలా ఇక ముంగట జనాలు బతకకుండానే చేస్తాడట. అసలు కొన్ని వద్దులు ఆగితే ఈ భూములను దునియాలనే ఎవ్వరు కొనకుండా చేస్తారట. అంటే అస్సలు అమ్మద్దనే చట్టం గిట్ల తెస్తాడు అనుకుంటున్నారు. అయ్యింది కాదట. ఎకరాలు లెక్కిచ్చిన ఈ భూమిని వచ్చే రోజుల్లో అసలు గుంటలు కాదు, గజాలు కాదు, ఫీట్లు కాదు, మొత్తానికే ఇంచుల లెక్క కొనేటట్టు చేస్తాడట. ఇగో ఈ ఉపాయం సార్కు టోక్యోని చూసినప్పుడు వచ్చిందని చెప్పుకొస్తాడు. మరిగాడ ఇంచుల లెక్క అమ్ముడు ఉన్నదో లేదో, ఉన్నా కూడా గట్ల ఎందుకు అయిందో ఏందో గాని ఇగో ఈయనైతే అదే ఉపాయం పట్టుకున్నాడులా. అయినా చంద్రాలు సీఎం అయింది ఎందుకులా? కట్టపడి రాజధాని కట్టి దాంట్లో అన్ని తీర్ల మంది ఉండేటట్టు చేసి నన్ను సౌలతులు చేస్తాడా? లేకపోతే గిట్లా భూముల ధరలు పెరిగేటట్టు చేసే రియల్ ఎస్టేట్ పని గిట్లా చేస్తాను అనుకుంటాడా ఏందని ఆంధ్ర పబ్లిక్ తలకాయ పట్టుకుంటారట. ఇగో మళ్ళీ ఈయన చేసే ఇంత మంచి పనికి అందరు అడ్డం పడుతున్నారని మస్తు తండ్లాడబట్టిండు చంద్రాల్ సారు. అటు ప్రతిపక్షం ఇటు మీడియోళ్ళు అందరు అడ్డం పడుతున్నారట ఈయన చేసే చక్కటి పనికి. మంచిగున్నది సార్ కథ. అటంకి ఇంచులు లెక్క కొనేటట్టు చేస్తే చేద్దు గాని ఇప్పుడు రైతుల తాన తీసుకునే భూములను కూడా ఇట్లా ఇంచులు లెక్కనే కొంటేంది. మరి పతాకం ఇట్లా వ్యాపారం చేసేటోళ్ళు లెక్క సోంచాయించులు బంద్ చేసి ఓటేసిన జనాలకు ఎల్లకాలం ఇంత కూడు దొరికే ముచ్చటేమన్నా ఉంటే ముంగటేసుకోమంటున్నారు సార్ జనాలు. పని మీద సర్కార్ ఆఫీస్కు పోతే మీ కాలుకేసుకున్న చెప్పులు అరిగిపోయేదాకా తిప్పిస్తున్నారా? మీ పని చిన్నదే అయిపోతుంది కానీ జర్రంతా టైం తీసుకుంటుంది. ఒక 20 దినాలైనాక రండి. అర్జెంట్ అయితే జరంత ఖర్చు అవుతుంది, లేకుంటే మీ ఇష్టం అని మిమ్మల్ని ఎవ్వాలన్నా సర్కార్ ఆఫీసర్ బెదిరిస్తున్నాడా? అయితే ఈ వార్త చూడురి, అందులో చెప్పే నంబర్కు ఫోన్ కొట్టుర్రి. సర్కార్ ఆఫీస్లో పనులు ఎంత స్పీడ్గా అవుతాయో ఎరికే కదల్లా. మరాటిని ఉరికిపియాలనంటే ఏం చేయాలనో కూడా చాలా మందికి ఎరకైన ముచ్చటనేనాయే. మనకు తెలియకున్నా అందులో పని చేసేటోళ్ళే చెప్తారనుకోరి. పంచాయత్ ఆఫీస్లోకి వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసుల దాకా కాగితం ముంగట్కి కదలాలనంటే పచ్చ కాగితం చేతిలో పెట్టాలనే ముచ్చట బుడ్డ పోరని అడిగినా చెప్తాడు. గిసుంటి లంచాలు తినేటోళ్ళు ఇప్పటి సంది జర పానం ఆగ్యలో పెట్టుకోమంటున్నారు వీళ్ళని దొరకబట్టేటోళ్ళు. గదే ఏసీ బోళ్ళు. ఉన్నోని తానా లేనోని తానా బెంచ్ కింద చేయి పెట్టి పైసలు గుంజుడు ఎరకయ్యే వరకల్లా ఇసుంటోళ్ళ చేతుల చిప్ప పెట్టాలని కొత్త ఆలోచన చేసిండ్రు. 108 నంబర్కు ఫోన్ కొడితే కుయ్యి కుయ్యం అనుకుంటా అంబులెన్స్ వచ్చినట్టు, 100 నంబర్కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చినట్టు 1064 నంబర్కు ఫోన్ కల్పంగానే ఎంబట్నే కార్ వేసుకొని ఏసీబీ ఆఫీసర్లు వస్తారట. ఈ నంబర్కు ఫోన్ కొట్టనికే పైసలు కూడా ఖర్చు కావట. అంతా ఫిరేనట. పబ్లిక్ పని చేయమంటే పైసలు తినేటోళ్ళ పని పట్టనికే గిట్లా చేస్తున్నారు మన ఏసీ బోళ్ళు. ఇక ఎవరినన్నా సర్కార్ కొలుపులు చేసేటోళ్ళు పైసలు అడిగినరే అనుకోర్రి, ఇప్పుడే వస్తా అని ఆఫీస్లోకి వెళ్ళి బయటకొచ్చి 1064కి ఫోన్ కలుపుర్రి. గంతే, మీరు ఫోన్ పెట్టేసే లోపలనే మీ ముంగట్కొస్తారు, లంచం అడిగినోని లాగు వాళ్ళకు కొడతారు. గందుకే గీ నంబరు ఎంబట్నే మీ ఫోన్లలో ఎక్కించుకోరి. వారం రోజులు అవినీతి వారోత్సవాలని జరుపుతున్నారు కదా, గండ్ల ఈ ఉపాయం చేసిండ్రు లంచాలు తినేటోళ్ళ పని పట్టేటోళ్ళు. అంతా మంచిగానే ఉన్నది గాని సారు, మంది తన పైసలు తినుడు అలవాటైన పందికొక్కులు మారుతున్నాయా? ఈడ దొరికి ఇంకో తన పనిచేయ పోయేటోళ్లను ఎంతమందిని చూస్తలేమో. సారు ఇంకో ముచ్చట, అవినీతి వారోత్సవాలు జరుపుకుంటున్న సంబరంలో పడి 1064 నంబర్ను పక్కకు పెట్టేశారు. చాలా మంది ఫోన్లు కొట్టనికే తయారుగా ఉన్నారు. అప్పుడే అయిపోలే, ఇంకొక చిన్న వార్త బాకీ ఉంది, అది కూడా చూడురి. తాటిందనేటోడు తలదనేటోడు అంటారు కదా, అదో గట్లే ఉన్నది గిడ ముచ్చట. ఒక్కొక్కడు పాత సినిమాల బందిపోటు దొంగల లెక్క లేరు. అగో ముఖానికి కొంగడ్డం పెట్టుకొని ఆడా కూడా ఉన్నది. ఈమెందుకు కలిసిందో ఈ బట్టవాడి గాలతోని. మరి వీళ్ళు ఇంతకీ ఏం పని చేసిండ్రయ్యా అంటే చెప్తాం వినూర్రి. ఇగో తెల్లంగేసుకొని ముంగడి నిలబడి దొంగ చూపులు చూస్తున్నాడు చూడుర్రి. ఈడే అసలు సూత్రధారి. ఈయన పేరు శ్రీనివాసు.
ఈయనకి సిద్దిపేట బస్ స్టాండ్ లో ఎవడో కలిసిండట. అట్లిట్లా మాట్లాడుకోగా అవతలోడికి 10 లక్షల రూపాయల దొంగ నోట్లు తెచ్చిస్తే 3 లక్షల రూపాయల అసలు నోట్లు ఇస్తా అని చెప్పిండట. అబ్బా ఇదే మంచి ఛాన్స్ రా, వీని దగ్గరికి వెళ్ళి ఎట్లనైనా 3 లక్షలు కొట్టేయాలని ప్లాన్ చేసిండు. నీకెందుకే, ఫలానా రోజు నువ్వు తయారుండు, 10 లక్షల దొంగ నోట్లు పట్టుకొస్తా అని చెప్పి ఇంటికి వచ్చిండట. ఇగో గిట్లా సుట్టపోల 4 రెంటేసుకొని ఈ కార్ కిరాయి తీసుకొని 3 లక్షలు ఇస్తా అన్నం తానికి పోతున్నారు. ఈ విషయం ఎవరికెరకైందో ఏమో గాని ఆడు పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండు. వాళ్ళు ఆయనతో దొరకబట్టి పట్టుకొచ్చిండు వీళ్ళను. ముందుగాల బేరం మాట్లాడుకున్నట్టు 10 లక్షల దొంగ నోట్లు తీసుకుపోవాలి కదా. ఇక చూడుర్రి, పోలీసు వాళ్ళు దొంగ నోట్లు పెట్టిన కాటన్ డబ్బా ఇప్పుతున్నారు. మీదికెళ్ళి బందోబస్తు కవర్లు కట్టి పెట్టినారు కదా. అగో ఇదేంది, పైసలు మూటిపుతుంటే షిత్తు కాగితాలు, గుడ్డ పేగులు, రాళ్ళు, రప్పలు, మన్ను మశానం వెళ్తున్నాయి. అరే గిదేందో పోలీస్ సార్ని అడుగుదాం గిట్ ఎందుకైందో. బాక్స్ లో పేపర్స్ పెట్టేసి పైనంగా ఇవి ఒరిజినల్ కరెన్సీ కనపడేటట్టుగా పెడతారు. పెట్టి దీన్ని ఫేక్ కరెన్సీ ఉంది దీనిలో, మీరు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసం చేస్తారు. అబ్బా ఏం తెలివిరా వారి మీది. అంటే ఆయన చేతికి షిత్తు పేపర్ల డబ్బు ఇచ్చి 3 లక్షల అసలు నోట్లతో అవతల పడి వానికి షిప్ప చేతిలో పెడదాం అనుకున్నారులే. వాడెవడో గాని వాని టైం మంచుకున్నదిరా వారి. వాడిని ముంచుదాం అనుకున్న ఇల్లు పోలీస్ స్టేషన్ లో పడ్డారు. సారు మరి వీళ్ళనైతే పట్టుకున్నారు, మంచిగానే ఉన్నది గాని మరి వీళ్ళకు ఇంతగానో ఆశ పెట్టించిన దొంగను కూడా పట్టుకోరు సారు. గిట్ల ఎంత మందిని ముంచాడు, చెల్లెని పైసలు పబ్లిక్ లో వదులుతున్నాడో ఏందో మరి జర చూడుర్రి. ఇయ్యి మరి ఇయ్యాల నేను పట్టుకొచ్చిన వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా కొత్త ముచ్చటతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.